నమస్తే అండి. నేను మీ ప్రశాంతి. బాడీ స్కర్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. బాడీ స్కర్ట్‌లో చాలా రకాలుంటాయండి. మనకి ఆది బాడీ స్కర్ట్ ఎలా ఇచ్చారో సేమ్ అలానే మనం చక్కగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వెడల్పు అంటే చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. మొత్తం సాగదీసి ఇలా నీట్‌గా పెట్టుకోవాలి. 19 ఇంచులొచ్చింది. 19 ఇంచుల తర్వాత హైట్ కూడా చెక్ చేసుకోవాలి. 14 ఇంచులొచ్చింది. పైన ఒక హాఫ్, కింద హాఫ్ ఒక 1 ఇంచ్ ఖర్చు కలుపుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 వచ్చిందండి. డౌన్ అండి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 4.5. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. తర్వాత ఫ్రంట్ నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు వచ్చిందండి. స్టిచ్చింగ్ చేసేటప్పటికి 4.5 వచ్చింది కదా, కట్ చేసేటప్పుడు 2 ఇంచులు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా మొత్తం అన్నీ మెజర్మెంట్స్ అన్నీ మనం తీసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. 4 ఇంచులండి షోల్డర్. ఇలా నీట్గా తీసుకుని మనం కట్ చేసుకోవాలి. ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేసుకోవచ్చండి. 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాం కదా, చివరన స్ట్రైట్గా ఉండేటట్టు ఒక లైన్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే హైట్ మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత చెస్ట్ లూజు. ఇక్కడ బ్లౌజ్ కాదు కదండి, 19/2 వేస్తే సరిపోతుంది. 4 వేయాలక్కర్లేదు. ఇలా 2 వేసామంటే 9.5 వచ్చింది. ప్లస్ ఖర్చు మనకి ఎంత అయితే కావాలో అంత ఖర్చు 1.5 తీసుకుంటే సరిపోతుందండి. అప్పుడు 11 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. దీనిలో మనకి ఆర్మ్ రౌండ్, షోల్డర్ ఇవన్నీ మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచు ఖర్చు అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ విడత వచ్చేసి 2 ఇంచులు, నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచులు. ఇక్కడ చూడండి షోల్డర్ కూడా మనం ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. 4 ఇంచులు వచ్చిందండి. అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచులండి. ఆర్మ్ రౌండ్ ఎక్కువగానే పెట్టుకోవాలి, ఫ్రీగా ఉంటుంది చిన్నపిల్లలకి. ఇలా నీట్గా 7 ఇంచులు మార్కింగ్ వేసుకుని బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి టేప్ అనేది ఇలా స్ట్రైట్గా ఎందుకు పెట్టానంటే క్రాస్ రాకుండానండి. 6 ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చింది కదా, కింద వైపు కూడా ఇలా 6 ఇంచులకి మార్కింగ్ వేసామంటే చూడండి ఇక్కడ క్రాస్ రాకుండా నీట్గా ఆర్మ్ రౌండ్ అనేది వస్తుందని టేప్ అలా చెక్ చేసుకుంటానండి. మధ్యలో ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇట్టి రౌండ్ తీసుకోవాలి. నెక్ అయితే 4.5 వచ్చింది కదండి, 4.5 విడత వచ్చేసి 2 ఇంచులు. స్క్వేర్ నెక్కే డ్రా చేశాను. ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కేనండి, రౌండ్ ఏం తీయలేదు. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ పెట్టుకుని ఇలా రౌండ్ తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది మార్కింగ్ అనేది. దీనికి నేను పాకెట్ కూడా స్టిచ్ చేస్తున్నానండి. కటింగ్లో అయితే పాకెట్ కటింగ్ చూడండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. చివరిని ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది పై వైపుకి మార్కింగ్ చేసామంటే నీట్గా ఉంటుంది, ఖర్చులు అనేవి కిందకి జారకుండా. ఇక్కడ నెక్ కూడా కట్ చేసేయచ్చండి. ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కే కాబట్టి హైట్ కూడా 4.5 కాబట్టి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ వేయాలి కదండి, 4.5 ఇంచు పొడవు సరిపోతుంది. ఒక 1/2 ఇంచు వెడల్పు డాట్స్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ 2 బ్యాక్ 2 వస్తాయి. ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ విడిగా ఓపెన్ చేసేయండి. బ్యాక్ మనకి 2 పార్ట్స్ కింద కట్ చేసేసుకోవాలి మధ్యలోకి, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కటింగ్ చేయాలండి. ఉక్స్ పట్టి కాజా పట్టి మనం జాయింట్ చేసుకోవాలి కాబట్టి డబల్ కింద ఇలా కట్ చేసేసుకోవాలి సమానంగా పెట్టుకుని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్కర్ట్ అండి, స్కర్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఇక్కడ మనం ఎక్కువే పెట్టుకోవాలండి. మామూలుగా అయితే 4 ఇంచులు పెట్టుకోవచ్చు, నేను 5 ఇంచులు పెడుతున్నాను. స్టిఫ్గా ఉంటుంది ఫోల్డింగ్ ఎక్కువ పెట్టామంటే, చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ నాకు పన్నా కూడా పెద్ద ఎక్కువ రాలేదండి, ప్రిల్స్ అనేవి ఏమీ రాలేదు. నేను బాక్స్ ప్రిల్స్ పెట్టాను, మీకు స్టిచ్చింగ్ వీడియో పెడతాను. బాక్స్ ప్రిల్స్ పెట్టానండి. ఒకసారి చెక్ చేసుకోవాలండి. బాడీ స్కర్ట్ తీసుకుని వెడల్పు ఇంతే ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. హైట్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోవాలి. ప్రిల్స్ నేను ఈ ఒకే వైపు ఫోల్డింగ్ ఉన్నాయి కానీ నేను బాక్స్ ప్రిల్స్ పెట్టానండి. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు బాక్స్ ప్రిల్స్ పెడితే నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక 5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్ కోసం. ఇలా వస్తుంది, స్టిఫ్గా ఉంటుందండి, బాగుంటుంది. తర్వాత పై వైపు మనకి ఎంత అయితే హైట్ వచ్చిందో అంతా మార్కింగ్ వేసుకోవాలి. స్కర్ట్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకోవాలి.
అంతేనండి. స్ట్రైట్‌గా లైన్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. బాడీస్ కట్ అయిపోయింది. ఇప్పుడు పాకెట్ కూడా కట్ చేసుకుందాం. హైట్ వచ్చేసి 10 ఇంచులు, వెడల్పు వచ్చేసి 6 ఇంచులు, 2 పీసులు రావాలండి. ఇలా నీట్‌గా మార్కింగ్ వేసి కట్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.